గారు మాట్లాడాల్సిందిగా కోరుతాం. తీసుకునే కామ్రేడ్స్ అందరికీ ముందుగా నిర్మాణ కౌన్సిల్ సమావేశం నిర్వహించుకుంటాము. ఆదిలాబాద్ జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. రాష్ట్ర నిర్మాణ సమావేశాల్లో 2 అంశాలు మేము చర్చ చేయబోతా ఉన్నాం. మొదటిది దేశ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి, రెండవది మా పార్టీ పటిష్టం కావాలనేటువంటి 2 అంశాలను చర్చించి భవిష్యత్తు కార్యాచరణ కోసం ఈ సమావేశాలను నిర్వహిస్తూ ఉన్నాం. సో ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అనేక మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. సో ముఖ్యంగా కేంద్ర బీజేపీ 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి సంబంధించి మరి చాలా నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉంది. మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రావడం లేదు. ప్రత్యేకమైనటువంటి మనకు రావాల్సినటువంటి ముఖ్యంగా ఆదిలాబాద్ లాంటి వెనుకబడ్డటువంటి జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పి ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ నాడు మరి విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశం ఆదిలాబాద్ లాంటి వెనుకబడ్డటువంటి జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలి. కానీ గత 10 సంవత్సరాలుగా బీజేపీ ఇవ్వలేదు. ఆ తర్వాత కూడా మొన్నటి బడ్జెట్లో కూడా వెనుకబడ్డటువంటి జిల్లాలకు ప్రత్యేకమైనటువంటి నిధులు ఏమి కూడా కేటాయించలేదు. అయినా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా బీజేపీని గెలిపించారు. ఎంపీకి సంబంధించి గతంలో 4 ఉంటే ఈరోజు 8 మంది తెలంగాణ ప్రాంతంలో బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు గెలిచింది. ఇక్కడ 2 మంత్రులు ఉన్నారు. మరి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? కేంద్రం లోపల మరి పార్లమెంటులో మాట్లాడి ఖచ్చితంగా ఇప్పటికైనా కూడా ఈ ప్రాంతానికి ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేకమైనటువంటి నిధులు, ఈ జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకురావాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకా అనేకమైనటువంటి అంశాలని రాష్ట్రానికి సంబంధించి సరే గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అయినా కూడా చెప్పినటువంటి మాటలు అమలు చేయాలి. అనేక అంశాలు చెప్పారు. ఆ అంశాలన్నింటినీ కూడా అమలు చేయాలి. లేని పక్షం లోపల భవిష్యత్తు లోపల పోరాటాలు తప్పవని చెప్పి మేము ఈ ఒక కౌన్సిల్ లోపల